సాక్షాత్తు పరమశివుడే కైలాస పర్వతంపై కొలువైయున్నాడని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. కైలాస పర్వతం అంటేనే ఎన్నో రహస్యాలకు పుట్టినిల్లు. అయితే 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది. ఇప్పటివరకు కేవలం ఒక్కరు మాత్రమే ఎందుకని కైలాస పర్వతాన్ని ఎక్కగలిగారు. అంతేకాకుండా ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన వ్యక్తుల వయసు సాధారణం కంటే ఎందుకని రెండింతలు ఎక్కువగా పెరుగుతోంది. ఎవరైతే ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించారో వాళ్ళు కేవలం 2 సంవత్సరాలను మృత్యువాత ఎందుకు పడుతున్నారు. అంతేకాకుండా అసలు చైనా హెలికాప్టర్కి ఏం జరిగింది. నిజంగానే అందరూ చెప్తున్నట్టు కైలాస పర్వతం కింద శంబలా నగరానికి దారుందా. అసలు నాసా శాస్త్రవేత్తలు కైలాస పర్వతంపై చూసిన విషయం ఏంటి. ఇలాంటి విషయాలన్నీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. 1962లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వివాదం యుద్ధానికే దారితీసింది. ఇందులో భారతదేశం తీవ్రంగా నష్టపోయింది. అయితే చైనా మన భారతదేశానికి చెందిన 72,000 మైళ్ళ చదరపు కిలోమీటర్లు కబ్జా చేసింది. ఇందులో మనకి చెందిన మౌంట్ కైలాస పర్వతం కూడా ఉంది. అయితే ఈ విషయంపై భారతీయులు చాలా బాధపడ్డారు. ఎంతోమంది భారతీయులు ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోయారు, చాలా బాధపడ్డారు కూడా. అప్పట్లో డెహ్రాడూన్ ఎంపీ అయిన మహావీర్ త్యాగి ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా తీసుకొని వచ్చారు. అయితే అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ ఈ విషయంపై స్పందించిన తీరు ఇప్పటికీ భారతీయులను కలిసివేస్తుంది. ఆయనే పార్లమెంట్ సాక్షి ఏమన్నారంటే, అది ఒక బీడు భూమి, బంజర్ భూమి, అక్కడ మనకు ఖనిజాలు లాంటివి ఏమీ లేవు, దాన్ని చైనాకే వదిలేయడం మంచిదని అన్నారు. ఎంతోమంది భారతీయులు ఈ విషయాలు వాళ్ళ గుండెకి తీసుకున్నారు. అయితే మహావీర్ త్యాగి కూడా అంతకు ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఆయన తన బట్టతలను చూపించి నెహ్రూతో ఇలా అన్నారు, ఇక్కడ ఎలాగో జుట్టు రాదని నా శరీరం నుంచి తలనైతే వీరు చేయలేం కదా, అలాగే ఆ భూభాగం భారతదేశానికి చెందిందే, ఎలాగైనా భారతదేశానికి తిరిగి ఇవ్వాల్సిందే అని నెహ్రూతో విజ్ఞపించారు. ఈ విషయంపై కొన్ని రోజులు చర్చ సాగింది. అయితే భారతీయులందరూ అట్లీస్ట్ ఆ మౌంట్ కైలాస పర్వతాన్ని అలాగే మానస సరోవరాన్ని మనకు వదిలేస్తే చాలనుకున్న స్థితి వచ్చింది. మన దౌర్భాగ్యం ఏంటంటే 1950లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ చనిపోయారు. ఇంకా నెహ్రూని ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోయారు. ఇప్పటి వరకు 7,000 మంది మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. కానీ అంతకంటే 2,200 మీటర్లు తక్కువ ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించగలిగారు. ఇప్పుడు కైలాస పర్వతం యొక్క రహస్యాలను, అద్భుతమైన కథలను ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే పురాణాల ప్రకారం ధనానికి అధిపతైన కుబేరుడు కైలాస పర్వతం పరిసరాల్లో నివసిస్తారని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఏ వ్యక్తి అయినా తన జీవితంలో మంచి చేస్తే కైలాసానికి వెళ్తారని హిందూ ధర్మాల్లో చెప్తూ ఉంటారు. కైలాస పర్వతం సముద్ర మట్టానికి 6,718 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కైలాస పర్వతానికి కేవలం హిందూ ధర్మంలోనే కాకుండా బౌద్ధ ధర్మం ఇంకా జైన ధర్మంలో కూడా ఎంతో విశిష్టత ఉంది. హిందువులు నమ్మేది ఏంటంటే ఈ కైలాస పర్వతం పైన సాక్షాత్తు శివపార్వతులు నివసిస్తూ ఉంటారని అంటూ ఉంటారు. అలాగే బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రతీక అయిన డేమ్చోక్ కూడా ఈ కైలాస పర్వతంపై ఉంటాడని బౌద్ధులు విశ్వసిస్తుంటారు. అదే విధంగా జైన మతంలో మొదటి తీర్థంకరుడైన రిషభదేవుడు కూడా ఈ కైలాస పర్వతం పైనే నిధనం పొందాడని జైనులు నమ్ముతూ ఉంటారు. ఏదేమైనా సరే మన దేశానికి కైలాస పర్వతం పరమ పవిత్రమైనది. అయితే 1999లో రష్యాకి చెందిన ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు ఎర్న్స్ట్ మొల్దషేవ్, ఈయన కైలాస పర్వతంపై పరిశోధనలు చేయాలనుకొని తన బృందంతో కలిసి ఈ పర్వతాన్ని ఎక్కడం స్టార్ట్ చేశాడు. కొన్ని నెలల పాటు వాళ్ళు ఈ కైలాస పర్వతంపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన అక్కడ గమనించిన విషయాలన్నీ తన బుక్ అయిన వేర్ డూ వి కమ్ ఫ్రమ్ అనే దాంట్లో వివరంగా చెప్పాడు. అయితే ఈ మల్దషేవ్ చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతంపై వాతావరణం కానీ అక్కడున్న ప్రకృతి కానీ చాలా డిఫరెంట్గా ఉందంట. వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ టైం కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుందని తన బుక్లో మెన్షన్ చేశాడు. ఇంకా అక్కడ ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని తను ఫీల్ అయ్యాడంట. అయితే ఒక రోజు తన కొలీగ్తో అర్ధరాత్రి కైలాస పర్వతం నుంచి ఏవో వింత శబ్దాలు వస్తున్నట్టు కూడా తన బుక్లో ఈ ముల్దశేవ్ మెన్షన్ చేశాడు. ఆ బృందంలో ఉన్న వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే కైలాస పర్వతం అధిరోహించి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ తమ గోర్లు ఇంకా జుట్టు చాలా ఫాస్ట్గా పెరిగాయని ఫీల్ అయ్యారంట. అంతేకాకుండా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ మొహంపై విపరీతమైన ముడతలు కూడా వచ్చాయంట. ఇవన్నీ ముల్దశేవ్ తన బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అయితే ముల్దశేవ్ చెప్పిన దాని ప్రకారం ఈ కైలాస పర్వతం చూడడానికి మానవ నిర్మిత కట్టడంలా అనిపించిందంట. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతం అంతా చిన్న చిన్న పిరమిడ్స్ రూపం పోలున్నాయంట. ఈ ఎర్న్స్ట్ మొల్దషేవ్ ఒక రహస్యమైన సంఘటన గురించి చెప్పాడు. అదేంటంటే ఒకసారి వాళ్ళని ఒక సైబీరియన్ పర్వతారోహకుడు కలిశాడంట.
అయితే ఒక చోటికి వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి ఆ సైబీరియన్ వ్యక్తి ముసలాయనలా మారిపోయాడని చెప్పాడు. అంతేకాకుండా తిరిగి వచ్చాక ఒక సంవత్సరం లోపే ఆ సైబీరియన్ పర్వతారోహకుడు చనిపోయినట్టు ముల్దేశవ్ తన బుక్లో మెన్షన్ చేశాడు. ఇలాంటి సంఘటనలు ఈ కైలాస పర్వతాన్ని మరింత విశేషంగా చేశాయి. ఇప్పుడు కైలాస పర్వతం పైనున్న 2 సరస్సుల గురించి మాట్లాడుకుందాం. దాంట్లో మొదటిది మానస సరోవరం, ఇంకోటి రాక్షస సరోవరం. ఇవి చూడ్డానికి మనకు పక్కపక్కన ఉన్నా సరే వాటిలో చాలా వ్యత్యాసం ఉంది. అందులో మొదటిది మానస సరోవరం. ఈ సరస్సు చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మానస సరోవరం ప్రపంచంలోనే అతి ఎత్తైన మంచినీటి సరస్సు. ఇంత చలి ప్రాంతంలో ఉన్నా సరే ఏనాడు ఈ మానస సరోవరం గడ్డకట్టదు. అది ఇక్కడ ప్రత్యేకత. ఈ సరస్సు చూడ్డానికి చాలా ప్రశాంతంగా గుండ్రని రూపంలో ఉంటుంది. మనకి ఈ సరస్సులో సూర్యుని వెలుగు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా రెండోది రాక్షస సరస్సు. ఇది మానస సరోవరం పక్కన ఉన్నా సరే దీని గుణాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఉప్పునీటి సరస్సు. దీనిలో ఏ జీవం నిలవదు. అంతేకాకుండా ఈ సరస్సు చూడ్డానికి అలలతో చాలా భయంకరంగా ఉంటుందని పురాణాల్లో ఉంది. అయితే ఈ రాక్షస సరస్సు స్వయంగా రాక్షసులకి రాజైన రావణుడు నిర్మించాడని అంటూ ఉంటారు. ఆయన కైలాసంలో ఉన్న శివపార్వతులని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తానే స్వయంగా ఈ ఉప్పునీటి సరస్సును సృష్టించి దానిలో స్నానం ఆచరించాడని చెప్తూ ఉంటారు. అందుకే ఈ ఉప్పునీటి సరస్సులో అసుర గుణాలన్నీ ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. కైలాస పర్వతం అలాగే మానస సరోవరం చుట్టూ ఏదో వింత శబ్దం వినిపిస్తుంది అంటారు. అది ఓంకార నాదాన్ని పోలి ఉంది, అలాంటి శబ్దమే వస్తుందని ఎంతోమంది విశ్వసిస్తుంటారు. అయితే సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం మంచు కరిగినప్పుడు అలాంటి శబ్దం వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు కూడా తెలీదు. కానీ అక్కడ ఏదో ఆధ్యాత్మిక శక్తి ఉందని చాలామంది బిలీవ్ చేస్తారు. అలాగే రాత్రి వేళల్లో ఈ కైలాస పర్వతం 7 వివిధ రంగుల్లో కనిపిస్తుందంటారు. దీన్ని నాసా కూడా కన్ఫర్మ్ చేసింది. నాసా చెప్పే కథనం ప్రకారం ఎర్త్ మ్యాగ్నెటిజం ఇంకా ఈ కైలాస పర్వతంలో ఉన్న మంచు కొండలు వాటి రెండింటి మధ్య ఇంటరాక్షన్ వల్ల ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఫామ్ అవుతుంటాయని నాసా వాళ్ళు చెప్తున్న కథనం. కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అక్కడ శివుడు కొలువై ఉన్నాడని, అందుకే ప్రకృతి సైతం ఆయనకి మోకరిల్లుతుందని జనాలు అంటూ ఉంటారు. ఈ కైలాస పర్వతంలో మరో రహస్యం దాగుందని చెప్పాలి. అదే యతి. ఈ యతి అనేది ఒక మూగజీవి, అంటే ఒక గొరిల్లా టైప్లో ఉంటుంది, కానీ చాలా వైట్గా ఉంటుంది. టిబెట్ ఇంకా నేపాల్ ప్రజలు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎన్నోసార్లు ఈ మంచు కొండల్లో ఆ యతిని చూసామంటూ ఉంటారు. ఈ యతి అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది ఇంతవరకు ఏ సైంటిఫిక్ ప్రూఫ్ మనకు లభించలేదు. అయితే శాస్త్రవేత్తలు సైతం ఈ యతి ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పటికీ పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. అది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. కైలాస పర్వతాన్ని స్వర్గం ఇంకా భూమిని కలిపే ఒక మిడ్ పాయింట్ యాక్సిస్ అని చెప్తూ ఉంటారు. అందుకే ఇది ఎర్త్ యొక్క సెంటర్ పాయింట్ అని కూడా అంటూ ఉంటారు. హిందూ ధర్మంలో ఈ కైలాసం అనేది శివుడు నివసించే చోటే కాదు, ఎన్నో అద్భుతాలకి నిలయం. ఈ కైలాస పర్వతం పరమ పవిత్రమైందిగా చెప్తూ ఉంటారు. ఈ కైలాస పర్వతం చుట్టూ ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు కేవలం ఒక్కరే అధిరోహించగలిగారు. అంటే పర్వతం మంచు వరకు కేవలం ఒక్కరే రీచ్ అయ్యారు. మిగతా వారందరూ ఎంత ప్రయత్నించినా సరే కైలాస పర్వతం శిఖరాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఈ కైలాస పర్వతం అధిరోహించడానికి ఎంతో మంది ప్రయత్నించారు, కానీ అందరూ విఫలమయ్యారు. అందులో ఒకరే రష్యాకి చెందిన పర్వతారోహకుడు సెర్గియస్ సిస్టియాక్. ఈయన చెప్పిన కథనం ప్రకారం ఈయన కైలాస పర్వతం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాడు. తనకి శిఖరం కూడా కనిపిస్తుందంట. కానీ ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం చాలా అంటే చాలా క్షీణించిపోయింది. ఆయన గుండె బరువెక్కడం మొదలుపెట్టింది, వేగంగా కొట్టుకుందంట. ఆ బాడీ అంతా ఫుల్ నీరసించిపోయి ఒక్క అడుగు కూడా ముందుకేయలేకపోయాడని ఆయన చెప్పాడు. ఇంకా అతని మాటల్లో ఒకసారి చెప్పాలంటే ఇలా అన్నాడు: నేను దాదాపు కైలాస పర్వత అంచుల వరకు వెళ్ళాను. నాకు అంచు కూడా స్పష్టంగా కనిపించింది. మరికొంత దూరం నడిస్తే చాలు, ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అనుకున్నాను. అలా అనుకున్న వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎవరో లాగేస్తున్నట్టుగా నా శక్తి అంతా మాయమైపోయింది. నీరసించిపోయాను. కిందకి వచ్చిన తర్వాత గానీ నా గుండె వేగం తగ్గలేదు. ఇటలీకి చెందిన రెయిన్హోల్ మెస్నర్. ఈయన ప్రపంచంలో ఉన్న 14 ఎత్తైన మౌంటైన్స్ని అలవోకగా ఎక్కేశారు. వాటి ఎత్తు సుమారుగా 8000 మీటర్స్కి పైగా ఉంది. ఈయనని కైలాస పర్వతం అధిరోహించుకోమని అడిగినప్పుడు ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న దైవిక శక్తి పైన ఆయనకి చాలా నమ్మకం ఉంది. ఆ పర్వతాన్ని ఎక్కడం మానవ మాత్రలకు సాధ్యం కాదని ఆయన ముందు నుంచే బిలీవ్ చేశాడు. అందుకే చైనా ప్రభుత్వం అడిగినా సరే ఆయన అస్సలు ఒప్పుకోలేదు. చైనా ప్రభుత్వం ఎలా అయినా సరే ఈ రెయిన్హోల్ మెస్నర్ను ఉపయోగించుకొని మానస సరోవరం దగ్గర ఉన్న కైలాస పర్వతంపై ఉన్న రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఆయన ఒప్పుకోకపోవడంతో అప్పటి నుండి ఈ కైలాస పర్వతంపై ఉన్న ట్రెక్కింగ్ని కంప్లీట్లీ బ్యాన్ చేసింది.
11వ శతాబ్దంలో ఒక బౌద్ధ ధర్మానికి చెందిన యోగి ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించాడని చెప్తుంటారు. ఆయన పేరు మిలారెప్ప. ఈ మిలారెప్ప మామూలు వ్యక్తి కాదు, ఆయన గొప్ప యోగి. ఆయన ధ్యానం ఇంకా తపస్సుతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కైలాస పర్వతాన్ని అధిరోహించడంలో సఫలమయ్యారు. కానీ మనలో చాలామందికి ఈ మిలారెప్ప గురించి తెలియదు. కైలాస పర్వతం చివరిగా అధిరోహించడానికి ప్రయత్నించింది 2001 సంవత్సరంలో. స్పెయిన్కి చెందిన మౌంటైనీర్స్ని ఉపయోగించి చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఆ మౌంటైనీర్స్ ఎంతోమంది ఉన్నా సరే చిన్న కొండ కూడా ఎక్కలేకపోయారు ఈ కైలాస పర్వతం చుట్టుపక్కల. దాంతో కంప్లీట్లీ 2001 తర్వాత ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని చైనా బ్యాన్ చేసింది. ఎందుకంటే ఈ కైలాస పర్వతం పైన ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయని, ఆ దైవశక్తికి మానవ మాత్రలు ఎవరు తట్టుకోలేరని ఎంతోమంది బిలీవ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం సైంటిఫికల్ ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా సరే కొన్ని విషయాలు ఇప్పటికీ మనకు అంతు చిక్కవని చెప్పాలి. మనము చంద్రమండలం పైన కూడా అడుగు పెట్టగలుగుతున్నాం, కానీ కైలాస పర్వతం పై ఎంతోమంది అడుగు పెట్టాలని ప్రయత్నించినా సరే ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కైలాస పర్వతాన్ని ఎక్కాలంటే కేవలం భౌతిక శక్తి మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మస్థైర్యం, ఆత్మని కూడా కంట్రోల్లో పెట్టే శక్తి ఉన్న వాళ్ళే ఆ కైలాస పర్వతాన్ని అధిరోహించగలరు. అదే దైవశక్తి. కైలాస పర్వతంపై మరో అద్భుతం కూడా ఉంది. మన హిందూ ధర్మంలో విశిష్టమైన స్వస్తిక్ ఇంకా ఓం సింబల్స్ ఈ కైలాస పర్వతం నీడ నుంచి ఏర్పడుతూ ఉంటాయి. అయితే సూర్యుడు కైలాస పర్వతం వెనక్కి వెళ్ళినప్పుడు మనకి ఈ స్వస్తిక కంప్లీట్లీ అందులో మునిగిపోతున్నట్టు కనిపిస్తుంది. కైలాస పర్వతం పైన మంచు పడినప్పుడు దక్షిణం దిక్కుగా చూస్తూ ఉంటే మనకు ఓం అనే ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ కైలాస పర్వతం వేదాల్లో, రామాయణ మహాభారతాల్లో కూడా ప్రస్తావింపబడింది. రావణుడు తను వధ చెందిన తర్వాత ఇక్కడ ఒక మెట్ల మార్గం ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి స్వర్గానికి వెళ్ళాడని చెప్తూ ఉంటారు. అంటే ఈ కైలాస పర్వతం భూమికి ఇంకా స్వర్గానికి మధ్యలో ఒక వంతెన, నిచ్చెనలాగా ఉంటుందని ఎంతోమంది అంటుంటారు. అయితే ఎంతోమంది ప్రయత్నించినా సరే ఒక్కరు కూడా ఈ కైలాస పర్వతం శిఖరం ఎక్కలేకపోయారు. ఇది గమనించిన చైనా ప్రభుత్వం ఈ కైలాస పర్వతం శిఖరం పైకి ఒక హెలికాప్టర్ పంపి అక్కడ ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించింది. దాని తర్వాత ఏం జరిగిందో చూస్తే మనం షాక్ అవ్వక తప్పదు. అయితే ఈ కైలాస పర్వతం పైన ఫ్లైట్లు ఇంకా హెలికాప్టర్లు ఎగరడం నిషేధం. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం. అందుకని ఇక్కడ హెలికాప్టర్లు కానీ ఫ్లైట్లు కానీ వెళ్తే ఆ వాతావరణ మార్పులకు కుప్పకూలిపోతాయని ఇక్కడ అవన్నీ నిషేధించారు. అయితే చైనా ప్రభుత్వం ఎలాగైనా అక్కడ ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ నివేదిక ప్రకారంగా హెలికాప్టర్ను నడపాలని అనుకుంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కేవలం ఒక్కరోజు మాత్రమే అక్కడ ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ఎగిరే సౌకర్యం ఉందని వాళ్ళు చెప్పారు. చైనా ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఒక హెలికాప్టర్లో ఒక 5 మందిని కూర్చోబెట్టి అక్కడ ఏముందో తెలుసుకుందామని హెలికాప్టర్ని స్టార్ట్ చేసింది. అయితే పైకి వెళ్తున్నంతసేపు బాగానే ఉంది, అక్కడున్న అందాలన్నీ చూస్తూ ఉన్నారు. ఇంకా శిఖరం వైపు వెళ్దాం అనుకునేసరికి సడన్గా వాతావరణంలో అనుకోని పెనుమార్పులు వచ్చాయి. గట్టిగా గాలి దుమారం వస్తుంది, అంతేకాకుండా మంచు తుఫాన్ మొదలైంది. ఏదేమైనా సరే ఆ పైలట్ మాత్రం కొంచెం ధైర్యం చేసుకొని శిఖరం వైపు ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఆకాశం నుంచి భారీ ఎత్తున మెరుపులు వచ్చి హిమపాతం అంటే మంచు వర్షం భారీగా కురిసిపోయి వాళ్ళు ఫ్లైట్ని కంట్రోల్ చేయలేనంత స్థితి వచ్చింది. హెలికాప్టర్లో డైరెక్షన్ కోసం ఉపయోగించే మ్యాగ్నెటిక్ కంపాస్ అన్నీ పాడైపోయాయి. ఏ దిక్కు వెళ్తే ఏమొస్తుందో కూడా వాళ్ళకి గందరగోళంగా అనిపించింది. హిమ తుఫాన్ అంటే మంచు తుఫాన్ ఇంకా గట్టిగా కురుస్తూనే ఉంది. ఆకాశం నుంచి మెరుపులు భారీ ఎత్తున వస్తూ ఉన్నాయి. అయితే చేసేదేం లేక ఆ హెలికాప్టర్ని కిందకి దింపడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ హెలికాప్టర్ని కిందకి దింపుతున్నంతసేపు గుండె వేగం భారీగా కొట్టుకుంది. ఇంకా చేసేది ఏం లేక తిరిగి వాళ్ళ బేస్ లొకేషన్కి వచ్చారు. అయితే చైనా ప్రభుత్వం అప్పుడు గమనించింది ఏంటంటే మానవులకు అందని ఏదో అతీత శక్తి అక్కడ ఉంది. అందుకే ఎంత ప్రయత్నించినా సరే ఆ పర్వత శిఖరంపై ఏముందో ఇప్పటికీ మనం తెలుసుకోలేకపోతున్నామని చైనా ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. అయితే ఈ విషయం తెలుసుకున్న నాసా అక్కడ ఏముందో ఎలా అయినా కనుక్కోవాలని ప్రయత్నించింది. అందుకే ఆ కైలాస పర్వత శిఖరం పైన ఒక ఉపగ్రహం అంటే శాటిలైట్ని పంపింది. అక్కడ గమనించిన దృశ్యాలు చూస్తే నాసా కూడా షాక్ అయింది. వాళ్ళక్కడ ఎవరో ధ్యానముద్రలో కూర్చున్నట్టుగా ఒక ఆకారం కనిపిస్తుందని అప్పట్లో ఫోటోలు కూడా విడుదల చేశారు. అయితే అందరూ అంటుంది ఏంటంటే అది శివుడు ధ్యానముద్రలో కూర్చున్న రూపం అని కొందరు అంటూ ఉన్నారు. అయితే కొందరు స్వయంగా శివుడే అక్కడ ఉన్నాడని అంటూ ఉన్నారు ఆ ఫొటోస్ చూసి. ఫ్రెండ్స్, అయితే డాక్టర్ ఎర్న్స్ట్ మొల్దెసెవ్ ఈయన ఒక సైంటిస్ట్. ఆయన చెప్పే కథనం ప్రకారం ఇంకా రష్యాకు చెందిన ఒక చిత్రకారుడు, ఈయన పేరు నికోలస్ రోరిచ్, ఈయన చెప్పిన కథనం ప్రకారం చూస్తే ఈ కైలాస పర్వతం కింద ఒక రహస్య నగరం ఉందని అంటున్నారు. ఆ రహస్య నగరం పేరు శంబాలా అయి ఉండొచ్చు అని ఎంతోమంది బిలీవ్ చేస్తున్నారు.
అయితే శంబాల అనేది ఒక సాంస్క్రిట్ పదం. ఈ శంబాల ప్రస్తావన మనకి కల్కి పురాణంలో వస్తుంది. కల్కి పురాణం ప్రకారం ఈ శంబాల నగరంలో విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి అవతారం వస్తుందని, అక్కడి నుండి కల్కి భగవానుడు శిష్ట రక్షణ చేస్తాడని అందరూ నమ్మేది. అదే కాకుండా చిరంజీవుల్లో కొంతమంది అయిన ఆంజనేయుడు, అలాగే అశ్వత్థాముడు కూడా ఇక్కడే ఉంటారని ఎంతోమంది బిలీవ్ చేస్తారు. అయితే పురాణాల ప్రకారం ఈ శంబాల నగరం ఇప్పట్లో బయటపడదంట. కల్కి భగవానుడు ఇచ్చే కొన్ని రోజుల ముందు కొన్ని సంకేతాలు వచ్చి ఇక్కడున్న శంబాల నగరం అందరికీ బహిర్గతం అవుతుందని పురాణాల్లో చెప్పుంది. అయితే ఎవరైతే యోగ్యులు సిద్ధపురుషులు ఉంటారో వాళ్ళు తమ దివ్య దృష్టితో ఈ శంబాల నగరాన్ని చూడొచ్చని కల్కి పురాణంలో మెన్షన్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కైలాస పర్వతం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి.